కేరళకు చెందిన నిమిషప్రియ అనే నర్స్కు మరణశిక్ష విధించబడింది. మన మనసుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకు ఈ స్థితికి వచ్చింది? ఇంతలోనే మరో వార్త. ఈ కేసు కోసం కేఏ పాల్ అక్కడికి వెళ్ళి ఆమెకు సహాయం చేశాడని తెలిసింది. ఈ మొత్తం కథేంటో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంతకీ నిమిషప్రియ ఎవరు? నిమిషప్రియ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక నర్స్. తన భర్తతో కలిసి జీవనం సాగిస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మంచి జీతం వస్తుందన్న ఆశతో యోమెన్కు వెళ్ళింది. యోమెన్లో ఒక స్థానిక వ్యాపారిని తన దగ్గర చూసుకోవడం కొంతకాలంలో నిమిషప్రియను వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని, కుటుంబాన్ని విడిచిపెట్టి తనతో ఉండమని ఒత్తిడి చేసేవాడు. ఒకరోజు అది ఘర్షణకు దారితీసింది. ఆ ఘర్షణలో ఆ వ్యక్తి గాయపడి చివరికి మరణించాడు. యోమెన్ చట్టాల ప్రకారం దీన్ని హత్యగా పరిగణించి నిమిషప్రియకు మరణశిక్ష విధించారు. యోమెన్ జైల్లో నిమిషప్రియ అనుభవాలు. జైలు అంటే శారీరకంగా కాదు, మానసికంగా కూడా శిక్షే. నిమిషప్రియ వయసులో వందల మంది తోటి ఖైదీల మధ్య ఉండడం, ప్రతిరోజు మరణాన్ని ఎదురుచూడటం ఆలోచించడానికే భయంగా ఉంది. జైల్లో ఆమెను చుట్టూ ఉన్న వాళ్ళు మొదట కఠినంగా చూశారు. కానీ నిమిషప్రియ క్రమంగా అక్కడ కూడా కొన్ని స్నేహాలు చేసుకుంది. ప్రార్థనలు చేస్తూ ధైర్యంగా నిలబడింది. జైల్లో ఉన్నప్పుడు ఆమె తన కూతురుని ఎన్నడూ చూడలేనంత బాధ ఎక్కువ తాలూకు చేసుకుందంట. యోమెన్ చట్టాలు మరియు బ్లడ్ మనీ. యోమెన్లో ఇస్లామిక్ చట్టం ప్రకారం హత్య చేసిన వ్యక్తికి కుటుంబం క్షమిస్తే లేదా బ్లడ్ మనీ చెల్లిస్తే మరణశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. అందుకే నిమిషప్రియకు సహాయం కోసం చాలా మంది చందాలు వేయడం మొదలుపెట్టారు. ఇందులో కేఏ పాల్ పాత్ర. కేఏ పాల్ కూడా మద్దతుగా ముందుకొచ్చారు. అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడారు. యోమెన్ అధికారులతో, మంత్రులతో ఆ హత్యలో మరణించిన వ్యక్తి కుటుంబానికి వెళ్ళి క్షమాపణలు చెప్పారు. బ్లడ్ మనీని సహకరించేందుకు తన సొంత ధనం మరియు దాతల సహాయాన్ని ఉపయోగించి వారి వద్ద సమ్మతం పొందారు. తన రాజకీయ పరిచయాలు మరియు మత పెద్దల సహకారం తీసుకొని ఆ కుటుంబాన్ని ఒప్పించారు. చివరికి ఆ కుటుంబం క్షమించి నిమిషప్రియను వదిలేందుకు అంగీకరించింది. ఇన్సూరెన్స్ ఎలా పనిచేసింది? ఇక ఇన్సూరెన్స్ గురించి అంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకి జీవిత బీమా ఉంటుంది. ఇది కొంతవరకు బ్లడ్ మనీని కవర్ చేస్తుంది. కానీ ఇది చాలకపోవడంతో మిగతా డబ్బు కోసం చందాలు మరియు దాతల సహాయం తీసుకున్నారు. పాల్ కూడా డబ్బు సమీకరించి ఇచ్చినట్టు సమాచారం. నిమిషప్రియ కుటుంబం బాధ మరియు సమాజం స్పందన. కేరళలో ఆమె తల్లిదండ్రులు మరియు భర్త పరితపిస్తూ మీడియా ముందుకొచ్చి సహాయం కోరారు. ఆమె కూతురు అమ్మ త్వరగా రా అని చెప్పిన చిన్న వీడియో సోషల్ మీడియాలో హృదయాలను తాకింది. ఈ వీడియో వలనే వేలాది మంది ఆర్థిక సహాయం కోసం ముందుకొచ్చారు. మలయాళీ సంఘాలు, గల్ఫ్ ప్రవాసుల సంఘాలు కూడా బ్లడ్ మనీ సేకరణలో సహకరించాయి. కేఏ పాల్ ఇంకెవరితో మాట్లాడారు? యోమెన్ ప్రభుత్వ ఉన్నత అధికారులతో మాట్లాడాడు. ఇస్లామిక్ మత పెద్దలతో మాట్లాడి శిక్ష పడకుండా చర్చలు జరిపించారు. భారత్ విదేశాంగ శాఖతో మాట్లాడి భారత్ నుండి సహాయం చేయాలని కోరారు. హత్య బాధితుడి కుటుంబ పెద్దలతో మాట్లాడి కేసు వెనుకకి తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు. మీడియా మరియు సోషల్ మీడియాలో వేదికల ద్వారా మద్దతు కావాలని, ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రజల్లో నమ్మకం కలిగించడం. కేఏ పాల్ ఒక రాజకీయ నాయకుడే గాక ఒక మానవతావాది కూడా. ప్రజల్లో నమ్మకం కలిగించేవాడు. ఆయన పిలుపుతో ప్రజలు విరాళాలు ఇచ్చేవారు, చందాలు వేసేవారు. ఆయన ఉన్నంత వరకు మనకు ఒక దారుణం జరిగిపోకుండా చూసే వ్యక్తి ఉన్నాడు అనే నమ్మకం వచ్చింది. కేఏ పాల్ ఇన్ఫ్లుయెన్స్. నిమిషప్రియ యోమెన్ జైల్లో మృత్యుశిక్ష ఎదుర్కొంటూ తనకు ఒక్క సహాయం లేకుండా భయపడుతూ ఉండగా కేఏ పాల్ తన సహాయం అందించడానికి ముందుకొచ్చాడు.
ఆ సమయంలో పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు ఏమి చేయలేకపోయినప్పుడు పబ్లిక్ మధ్యలో గలమెత్తి తన దగ్గర ఉన్న పరిచయాలను ఉపయోగించి యోమెన్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అసలు ఆయన ఆ దేశానికి వెళ్ళడమే చాలా ధైర్యమైన పని. ఎందుకంటే యోమెన్ ఒక యుద్ధభూమి లాంటిది. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముగింపు. ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎదుర్కోవాలి. మన దేశం, మన ప్రజలు ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు ఉన్నారు. కేఏ పాల్ లాంటి వారు తన వంతు పాత్ర పోషించడమే కాకుండా మిగతా ప్రజలు కూడా కలిసి పనిచేసినప్పుడు ఒక మనిషి ప్రాణం రక్షించబడింది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.